భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం మర్కోడు పంచాయతీకి చెందిన ఇనుముల ఇందుకుమార్ దివ్యాంగుడు. డిగ్రీ పూర్తి చేసిన ఇందుకుమార్ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కుపై యువతకు, గ్రామస్తులకు తన సొంత ఖర్చులతో ఆటోకు మైక్ పర్మిషన్ తీసుకుని గ్రామాల్లో పర్యటిస్తూ ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నాడు. మద్యం, డబ్బు ప్రలోభాలకు ఓటు అమ్ముకోవద్దని, నీతి నిజాయితీ ఉన్న వ్యక్తుల్ని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలని, పోటీలో ఉన్నవారు ఓటర్ లిస్టుతో కాదని స్థానిక సమస్యల చిట్టాతో రావాలని ఇందుకుమార్ చెబుతున్నాడు. మరి నువ్వు ఇచ్చే డబ్బు కానీ మద్యానికి కానీ నేను అమ్ముడు పోను, మరి నా ఓటు నేను నాది నిజాయితీగా వినియోగించుకుంటా అని ఓ ఒక్క మనిషి అన్న ఈ రోజు నా ప్రచారం చైతన్యమైందని నేను భావిస్తా. ఈ రోజు నేను అప్పులు చేసుకొని మరీ తిరుగుతా ఉన్నా ప్రజా చైతన్యం చేయాలని. మరి ఈ రోజు మీరు ఏ ఒక్కరైనా అయ్యా నేను మీ మద్యానికే కానీ మీ డబ్బుకే కానీ నేను అమ్ముడు పోను, నా ఓటు హక్కు ఉన్నంత సంబరంగా భావిస్తాను. మరి ఈ రోజు మీరందరంతా యువకులుగా చైతన్యం చెందాలని, మరి ఆ విధంగా ఆలోచన చేయాలని ఆళ్లపల్లి గ్రామ పెద్దల ఈ యొక్క ప్రచార రథం దేనికి వచ్చింది, ఏ ఓటు ఏ ప్రచారం ఏ పార్టీ తరఫున చేయడానికి వచ్చిందనే ఆలోచన ఆళ్లపల్లిలో ఉండొచ్చు. కానీ ఇది స్వచ్ఛందంగా యువతలో చైతన్యం తీసుకురావడానికి వచ్చిన నా సొంత ఖర్చులతో తిరుగుతా ఉన్నాను మండలం అంతా, 12 పంచాయతీలు. దీనివల్ల నాకు వచ్చే లాభం ఏంటంటే ఓటుకు నిజాయితీగా వినియోగించుకోవాలనేది నా ఆలోచన. ఓటుని కూలీ చేస్తూ ఉన్నారు, ఓటుని కొంటా ఉన్నారు. కానీ ఈ ఓటు అందరికీ సమాన హక్కులు కల్పించింది. కోటేశ్వరుడికి కావచ్చు, పేదవాడికి కావచ్చు, అందరికీ సమాన హక్కు ఉంది. మరి ఈ ఓటుని ఈరోజు డబ్బుతోటి మధ్యాహ్నంతో కొని యువతని తప్పుదోవ పట్టించి పార్టీలకు అనుకూలంగా వాడుకుంటారే తప్ప చేతి యువకులారా ఒకసారి ఆలోచన చేయండి. మరి మన సమాజం ఎటుపోతా ఉన్నది. మరి అన్ని తెలిసిన యువత కూడా మరి పార్టీల వైపు వెళ్ళి అక్రమార్కుల చేతిలో ఓటు. జిల్లా ఆళ్లపల్లి మండలం మర్కోడు గ్రామం. నా పేరు ఇనుముల ఇందుకుమార్. నేను ఒక నిరుద్యోగ విద్యార్థిని, డిగ్రీ చదువుకున్న విద్యార్థిగా వీకోల్లో చైతన్యం తీసుకురావాలని మరి ఈరోజు జరుగుతున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో మరి పోటీగా నేను గెలవాలనే తరుణంలో మద్యానికి కానీ డబ్బుకు కానీ బానిసలుగా చేసి ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటుని దండుకోవాలని చూస్తున్న ఈ అభ్యర్థులకు మరి యువతులు చైతన్యంగా మరి మీ మద్యానికి నా ఓటు అమ్ముకోను, మరి డబ్బుకు నేను అమ్ముడు పోను, నిజాయితీగా నా గ్రామ అభివృద్ధి కోసం మీరు పాటుపడాలి. మరి మీ దగ్గర ఉండాల్సింది ఓటర్ లిస్టు కాదు, నా యొక్క గ్రామ సమస్యల లిస్ట్ అని చెప్పి యువకులు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తూ చైతన్యంగా గ్రామాల వైపు మరి మద్య ప్రభావం, డబ్బు ప్రభావం పడకుండా యువకులు ఖచ్చితంగా ఆ దిశగా మీరు అడుగులేయాలని ఈ యొక్క స్వచ్ఛంద సంస్థ ద్వారా నా సొంతంగా నేనుగా తిరుగుతూ ఉన్నా. ఈ సందర్భంగా మీరు నిజంగా ఆ రకంగా క్వశ్చన్ చేసినట్టయితే ఈ యొక్క ప్రచార రథాన్ని విజయవంతం చేసినట్టుగా మరి నేను భావిస్తాను. మరి నా సొంత ఖర్చులతో అప్పులైనా సరే నేను సొంత ఖర్చులతో తిరుగుతూ ఉన్నాను. మరి జనాలు ఇప్పుడు ఈ విధంగా ప్రశ్నించినట్టయితే ఈ యొక్క అప్పులు తీరినట్టుగా నేను భావిస్తాను. మరి మీరు క్వశ్చన్ చేసినట్టయితే మన అభివృద్ధి చెందడానికి, మన పల్లెల్లో మీరు మార్పు తీసుకురావడానికి యువకులుగా ముందడుగు వేసినట్టుగా నేను భావిస్తాను. మరి మీరందరూ ఆ విధంగా ఆలోచన చేయాలని కోరుతూ ఈ యొక్క సెలవు